నరసింహస్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా? హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత నరసింహస్వామికి ఆగ్రహం తగ్గకపోవడంతో తన భక్తుడైన ప్రహ్లాదుడు నరసింహస్వామిని శాంతింప చేయడానికి ప్రయత్నించినా కూడా నరసింహస్వామి శాంతించకపోవడంతో గట్టిగా గర్జనలు చేస్తూ ప్రపంచాన్ని స్తంభింపేలా చేస్తాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆ మహాశివుని దగ్గరికి వెళ్లి ఎలాగైనా నరసింహస్వామిని శాంతింపబరిచేలా చేయమని కోరుతారు. దానితో శివుడు వీరభద్రుడి అవతారం ఎత్తి నరసింహస్వామిని శాంతపరచ ప్రయత్నం చేస్తాడు. కానీ అది విఫలం అవ్వడంతో శివుడు అతి భయంకరమైన శరభావతారం ఎత్తుతాడు. అయితే శరభావతారం సింహపు తలతో, గ్రద్ద రెక్కలతో, పదునైన గోర్లతో, పొడవాటి తోకతో ఉంటుంది. శరభావతారం నరసింహస్వామితో యుద్ధం చేసి ఓడిస్తుంది. అయితే ఆ శక్తివంతమైన శరభావతారం శివుడిదే అన్న విషయాన్ని గ్రహిస్తాడు నరసింహస్వామి. దానితో శరభేశ్వరుడు నరసింహస్వామిని తనలోకి ఐక్యం చేసుకుంటాడు.